ఓం నమో వెంకటేశాయ. మన బూరుపొడి గ్రామంలో కొలువున్న వెంకటేశ్వర స్వామి వారి ప్రతి శనివారం పాదుక పూజ జరుగుతూ ఉంటుంది. అనేక మూలల నుంచి భక్తులు విచ్చేయుచున్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. మరియు ఆలయం ప్రాణాయం అంతా ఎంతో విశాలంగా ప్రశాంతత కొలువై ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామివారు మరియు అమ్మవారు వచ్చిన భక్తులకి దర్శనమిస్తూ ఉంటున్నారు. స్వామివారు ఎంతో దివ్యమైన దర్శనం ఇస్తున్నారు. వచ్చిన భక్తులకి ఆశీస్సులు ఇస్తూ వారు కోరుకుంటున్న కోరికలన్నిటినీ నెరవేరుస్తున్నారు. ఈ నెల అనగా ఏప్రిల్ 25వ తారీఖు శనివారం స్వామివారికి గంధోత్సవం జరుగుతుంది. మరి గంధోత్సవంలో భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మరియు గంధోత్సవానికి గంధాన్ని కూడా సమర్పించవచ్చు. ఇందుకు ఆలయ కమిటీ వాళ్ళని సంప్రదించండి. మరియు ఆలయ ధర్మకర్తలైన శ్రీమతి అనంతాత్మల బాలాజీ ఉషా గారు రాజమండ్రి వాస్తువులు మరి మన బూరుపొడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరిపిస్తూ ఉంటారు. మరి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28, 29, 30 తారీఖుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈసారి బ్రహ్మోత్సవాల్లో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు 30 తారీఖున గొప్ప అన్న సమాధారణ. గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుపొడి గ్రామంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలండి. ఈ నెల అనగా 28, 29, 30 ఏప్రిల్ 3 రోజులు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా అంగవైభవంగా జరిపిస్తూ ఉంటారండి ఆలయ ధర్మకర్తలు మరియు భక్తులందరూ. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి భక్తులని మరియు రాజకీయ వేత్తలను అధికార నాయకులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి భక్తులందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం కోసం ఆలయ ధర్మకర్తలు మరియు వెంకటేశ్వర గారు తెలియజేస్తారండి. వెంకటేశ్వర స్వామి గుడి తరపున కూడా మహిళలకు ఉచితంగా టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారండి. అనేక సేవలు ఆలయ ధర్మకర్తలు ఉచితంగా కూడా నిర్వహిస్తున్నారండి. తదుపరి అంశాలన్నీ మా వెంకటేశ్వర గారు తెలియజేస్తారండి. 25, 26 కూడా కార్యక్రమాలు ఉంటాయి. చంద్రబాబు ఉంటుంది 25, 29, 30 తారీఖు బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవానికి సమారాధన కూడా ఉంటుందండి. 30 తారీఖు మధ్యాహ్నం 12 నుంచి 2 దాకా. అస్మదాచార్యవర్యంతం వందే శ్రీభూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభావనామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి మంగళవారం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు బూరుపొడి గ్రామంలో వేయించేసుకున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో తృతీయ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమాన్ని వైఖానస పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ
వాడపల్లి గోపాలాచార్యులు గారు ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరపబడతాయి. కావున ఈ కార్యక్రమ వివరాలు 28/4/26 మంగళవారం నాడు సుప్రభాత సేవతోటి ప్రారంభమవుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని మరియు ఈ బ్రహ్మోత్సవాలను ఘన విజయం చేస్తారని మనవి చేస్తూ ఇట్లు ఆలయ ధర్మకర్తలు.